దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉండటానికి మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ మా ఈ కర్మేలగ్ని అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? క్రమంగా మీరందరూ తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అందుని బట్టి మేము బహుగా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మీరు బలపరచబడాలని, నూతనమైనటువంటి అనుభవంలో నిలబడాలని మా కోరిక, మా ప్రార్థనగా ఉన్నది కనుక మీరందరూ క్రమంగా ఈ కార్యక్రమంని మీరు ప్రోత్సహించండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా గమనించండి, ఆలకించండి. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినములలో ఆయన చేరి వచ్చినటువంటి వారితోటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారందరినీ బలపరచి ఎన్నో సంగతులు వారికి తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు నేడు కూడా మన కొరకు వ్రాయించబడినటువంటివిగా మనం చదువుకుంటూ ఉంటున్నామంటే నాటి దినమున ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ, నాకు, రాబోయేటువంటి దినాలలో ఈ మాటలు ఎవరైతే వింటారో వారందరికీ కూడా ప్రభువు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈ మాట మనం విన్నప్పుడు కొంత ఆలోచనగా, ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ప్రభువారు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అనేటువంటి ఒక మాట ఖండితంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభువారు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని చెప్పటం మాత్రమే కాదు, ఆయన దాని ముందు మాటలు మనం చూస్తే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తా ఉన్నారు కదా. ఈ మాటలు ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నేనే మార్గం అని ప్రభువు చెప్తున్నారంటే ఆ మాట ఎలా ఉంది? ఒకవేళ నేను కూడా మార్గమే అని అంటే చాలా బాగుంటుంది. క్రైస్తవ్యం అనేటువంటిది కూడా ఒక మార్గమే, నేను కూడా దేవుణ్ణే అని ప్రభువారంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దానిని సమ్మతించేటువంటి వాళ్ళుగా ఉంటారు, అంగీకరించి హర్షించేవాళ్ళుగా ఉంటారు. కానీ నేటి దినాలలో లోకాన్ని మనం చూస్తూ ఉంటే క్రైస్తవులు కాకుండా ఉన్నటువంటి ఇతరులు, ఇతర మతాలకు చెందినవారు, ఎవరిని విమర్శనాత్మకంగా నేను మాట్లాడట్లా, లోకంలో జరుగుతున్నటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. వారందరూ క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉంటారా? నేటి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మీ దేవుడు గొప్ప కాదు, మా దేవుడే గొప్ప, మీ దేవుడు దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువారు చెప్పినటువంటి మాట, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు, తండ్రి ఎక్కడున్నా అంటే పరలోకంలో ఉన్నాడు, లేకపోతే స్వర్గంలో ఉన్నాడు. ఆ స్వర్గంలో ఉన్న, పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గరకు, తండ్రి యొద్దకు నేను చెప్పినటువంటి మార్గంలో వెళ్తేనే వస్తారు, లేకపోతే మీరు రారు
అని ఖండితంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ మాట ఎలా కనిపిస్తూ ఉంది? నేనే అంటున్నాడు అంటే ప్రభువారు కొంత గర్వంగా అనిపిస్తుందా? అవును కదా, గర్వంగానే ఉంటుంది. ప్రభువారు కొంచెం గర్వంగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ప్రభువారికి గర్వమేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని మనం చూసామంటే ఆయన ఏమంటారు? నేనే ప్రధానమంత్రిని, నేనే అని అంటారు. ఎందుకంటే ప్రస్తుతం పదవిలో ఉంది ఆయన మాత్రమే కదా. అందుకని ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు ఆయనే ప్రధానమంత్రి. అలానే నేనే మార్గాలు చాలా ఉండి ఉండొచ్చు, కానీ ప్రభువారు చెప్పినటువంటి మాట, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చాలామంది సత్యం అనేటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఏమనుకుంటారంటే సత్యం అంటే నిజం పలకటమే, నిజం అనుకుంటారు. సత్యము వేరు, నిజము వేరు. ఈ రెండు పదాలకి చాలా తేడా ఉంది. సత్యము అంటే ఇక్కడ ప్రభువారు ఆయన సత్యమై ఉన్నారు, నేనే సత్యమును అంటున్నారు కదా. అంటే వేరొకరు అబద్ధము అనేటువంటి మాట మనకు స్పష్టంగా మాట్లాడుతాం. చాలామంది అంగీకరించకపోవచ్చు, అంగీకరించకపోయినా ఇది వాస్తవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటను వినటానికి కొంత కష్టంగా ఉంటుంది, కానీ అది సత్యమైనటువంటిది. ఆయన చెప్తున్నారు నేనే మార్గము, నేనే మార్గము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత ఆలోచన చేసినా మన ముందున్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నా, ఏ మార్గంలో వెళ్ళినా మనము పరలోకానికి వెళ్ళము, దేవుని సన్నిధికి వెళ్ళము, పుణ్యలోకాలకు మనం వెళ్ళము, స్వర్గానికి మనం వెళ్ళము. ఎన్నో ఆచారాలు, ఎన్నో ఆచార వ్యవహారాల్లో లోకము నడుస్తూ ఉన్నది నేటి దినాల్లో. వాటన్నిటినీ ఆచరిస్తే మనము దేవుని సన్నిధికి వెళ్తామనేటువంటిది అది అబద్ధం. ప్రభువు చెప్పినటువంటి మాటను ఎవరైతే వింటారో, ఎవరైతే హృదయపూర్వకంగా దానిని అనుసరిస్తారో, ఎవరైతే ఆ మాటలోనే నిలిచి ఉండి నడుస్తారో, ప్రభువు చెప్తున్నారు నేనే జీవము, ఆ జీవాన్ని నేను వారికి ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ప్రభు అంటున్న మాట నేనే, నేనే. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే ప్రభువు మాట్లాడినటువంటి మాటలు నేనే అనేటువంటి సందర్భాలు మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూసినట్లయితే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారితోటి ఇక్కడ ఆ స్త్రీ ఆయనతో అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరా స్త్రీ అంటే సమరయ స్త్రీ. ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె ఆయనకు నీళ్ళందించినప్పుడు, దాహంగా ఉంది నాకు నీళ్ళు ఇవ్వమని అడిగితే నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటల సందర్భంలో ఈ యొక్క మాట వ్రాయబడింది. మీరు చదవండి 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే ఆ సందర్భం అంతా మీకు స్పష్టంగా అర్థమవుతుంది, మీకు తెలుసు. అందుకే క్లియర్గా మీకు నేను అందులోనికి వెళ్ళట్లా. ప్రభువారితో అంటూ ఉన్నది క్రీస్తనబడినటువంటి మెస్సయ్యా వచ్చునని నేను ఎరుగుదును, నాకు తెలుసు అని చెప్తా ఉన్నాను. ప్రభువారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆ మెస్సయ్యాను నేనే, నీతో మాటలాడుతున్నటువంటి ఆ క్రీస్తనబడినటువంటి మెస్సియాను నేనే అని ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మెస్సయ్య అనేటువంటి ఆ హీబ్రూ పదానికి దాని అర్థం ఏంటంటే అభిషిక్తుడు, విమోచించేటువంటి వాడు. ఆయన
మనకు విమోచన కలుగజేసేటువంటి వాడు, విమోచకుడు. మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఆమంటా ఉన్నది మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటే ఆయన అంటున్నాడు, నీవు అనుకుంటున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే, ఆ విమోచకుడిని నేనే, ఆ అభిషక్తుడిని నేనే అని ప్రభువారు ఖండితంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది అంటారు నేనే అని ప్రభు చెప్పడం మాకు అంతగా నచ్చట్లేదండి. నేనే నేనే అని ఆయన అన్నిసార్లు మాట్లాడటం అది పద్ధతేనా అని ఎదురు ప్రశ్నించేటువంటి వాళ్ళు, దేవుని యేసయ్యను వెంబడించండి అంటే యేసయ్య దేవుడంటే యేసయ్య కూడా దేవుడేమో కానీ యేసు మాత్రమే దేవుడు కాదని వాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాదనాడటానికి, వివాదము తలెత్తడానికి నేను ఈ మాటలు మాట్లాడట్లా, వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనే మెస్సయ్యాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకించబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఈ లోకములో ఆయన ప్రతి మాట నీకు నాకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటిదే. ఆయన మాటలను మనము తర్కించవద్దు, ఆయన మాటలలో మనము అనాలోచనగా ఉండవద్దు. ఆయన మాట్లాడినటువంటి మాటను మనము మన సొంత ఆలోచనలను బట్టి కాదు కానీ దేవునికి లోబడేటువంటి ఆలోచన ఆయన ద్వారా మనకి ఇవ్వబడుతుంది కనుక దానికి మనము లోబడేటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఈ సమయమున ఈ సందేశాన్ని ప్రభువు తనేమై ఉన్నారో ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటను మేము ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోయి ఉండొచ్చేమో కానీ వినేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మెస్సయ్యాను నేనే, మెస్సయ్యాను నేనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూసినట్లయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయములో 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. విన్నారా? ప్రభువారు అంటున్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారము నేనే, నేనే అంటా ఉన్నాడు. జీవాహారం అంటే ఏంటి? ఈ లోకములో రకరకములుగా ఆహార పదార్థాలను మనం చూస్తూ ఉన్నాం, అవును కదా? రకరకాలుగా తయారు చేస్తూ ఉన్నారు. హోటల్స్కి వెళితే చికెన్ లాలీపాప్ అంటారు, చిల్లీ చికెన్ అంటారు, చికెన్ 65 అంటారు. చికెన్లోనే ఎన్ని భాగాలు, చికెన్ కుర్మా అంటారు, చికెన్ డ్రై ఫ్రై అంటారు, ఎన్నో ఉన్నాయి కదా. మీకు తెలుసు నాకంటే ఎక్కువగా, చాలామంది మీరు వింటున్నారు, తింటా ఉన్నారు కూడా. ఇవన్నీ కూడా కొంతకాలము, కొంత సమయము, కొంతకాలం కూడా కాదు, కొంత సమయం. మనం చికెన్ తీసుకొని వస్తే ఇంట్లో పెడితే అది బయట ఉంచితే ఎంత కాలం ఉంటుంది? ఒకరోజు ఉంటుందా? పాడైపోయింది కదా. ఫ్రిడ్జ్లో పెడతాం, ఎంతకాలం పెట్టగలం? ఫ్రిడ్జ్లో పాడైపోతుంది కదా. అంటే దానిలో జీవం లేదు, అందుకని కొంతకాలం తర్వాత అది పాడైపోతుంది, మనం పడేస్తూ ఉంటాం. కానీ ప్రభువారు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ విన్నారా? చదివినటువంటి మాట విన్నారా? 35వ వచనంలో జీవాహారము నేనే అంటే ప్రభువారిచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో నేను ఎలాంటి ఆహారముగా ఉన్నానని ప్రభు అంటారంటే జీవము కలిగినటువంటి ఆహారము. అంటే ప్రభువారు జీవము లేనటువంటి వారు కాదు. ప్రభువారు నాటి దినమున ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలో యేసు అనేటువంటి పేరుతోటి జీవించినటువంటి ఆయన ఎలాగా ప్రాణమును ఆత్మను కలిగి ఆయన ఈ లోకంలో జీవించారో, నేటికి ఆయనకు శరీరం లేదేమో కానీ
ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. జన్మించక మునుపు ఆయన పరలోకంలో ఉన్నారు. జన్మించడం కొరకు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత ఆయన ప్రాణమును పెట్టేశారు మనందరి కొరకు. కానీ ఆయన జీవించే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో జీవమున్నది, జీవమున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు మనం స్తోత్రం చెప్పాలి అంటే ఆయన జీవిస్తున్నటువంటి వాడు. ఈరోజు ఆయన జీవిస్తూ ఉన్నాడు. మన ఇంటిలో మన బంధువులు స్నేహితులు ఎవరైనా చనిపోతే 2 రోజుల తర్వాత అది వాసన వచ్చేస్తుంది. ఆయన శరీరం కదా, డెడ్ బాడీ వాసన వచ్చేస్తుంది. చెప్తా ఉంటారు, బాడీ పాడైపోతుందండి, దాన్ని బరియల్ చేయాలి చెప్తా ఉంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభువారి యొక్క శరీరము ఆయన సమాధి చేయబడింది. ఆయన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. కానీ ఆయనలో జీవం మాత్రం ఉన్నది. జీవం అనేటువంటిది అలానే ఉన్నది, నేటికి అలానే ఉన్నది. అందుకే ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. చాలామంది వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు, నేను యేసయ్యను చూశాను, యేసయ్య నన్ను దర్శించారు, యేసయ్య దర్శనం నేను చూశానని చెప్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడంటే ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, దేవుని చేత అభిషేకించబడినటువంటి అపోస్తలుల ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, సువార్తికుల ద్వారా, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా మీరు వింటా ఉన్నారు అంటే ఆయన మాటలు ఏమున్నదంటే జీవం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటున్నారు, జీవాహారము నేనే. అక్కడ ఆ మాట చెప్తున్నారు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం కూడా ఆకలి కొనడు. అది శరీర సంబంధమైనటువంటి ఆకలి మాత్రమే కాదు. శరీర సంబంధంగా భుజించినటువంటి వాళ్ళు ఈరోజు తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతుంది. సాయంకాలం కాకపోతే రేపటికి అవుతుంది కదా. ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమును గురించి కాదు. 27వ వచనంలో మనం చూచినప్పుడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఈ లోకంలో చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పనులకు వెళ్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు, కూలి పనికి వెళ్తున్నారు. ఎన్నో రకాలుగా వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. ఇవంతా కూడా కొంత డబ్బులు సంపాదించుకొని నాటి దినానికి కావాల్సినటువంటి ఆహారము సంపాదించుకోవటం కొరకే. కానీ ప్రభువారు మాట్లాడుతున్నటువంటిది ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కాదు. అది క్షయమైపోతూ ఉంటుంది. అక్షయమైనటువంటి ఆహారముగా ఉన్నటువంటి ప్రభువారి కొరకు మనము కష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము 33వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవాహారము నేనని ప్రభు ఎందుకు మాట్లాడారు? సందర్భం ఏంటంటే ప్రభు అంటున్నారు, పరలోకము నుండి వచ్చేటువంటి దిగి వచ్చినటువంటి ఆహారము ఎవరిస్తారంటే దేవుడే అనుగ్రహిస్తాడు. అంటే ఆ ఆహారము మాకు కావాలి ప్రభువా, అయ్యా ఆహారం మాకు ఇవ్వయ్యా, ఎప్పుడు కావాలి? ఎల్లప్పుడూ మాకు కావాలి అని వారు ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నటువంటి మాట, జీవాహారము నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ఆహారం తింటే మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ ప్రభువు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో మనం పాలు పంపులు పొందాలి. ఎవరైతే నమ్మి, దేవుని మాటలు నమ్మి, పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది బాప్తిజం పొందుతారో లేఖనానుసారంగా
వారు సంఘములో చేర్చబడతారు. వారికి సంఘములో ఉన్నటువంటి నియమ ప్రకారము మరి ప్రతి దినము, ప్రతి ఆదివారము, నెలకొకసారో వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రమం ప్రకారంగా జీవాహారాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ప్రభువారి యొక్క శరీర రక్తముల్లో వారు పాలు పంపులు పొందుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మనము ఆయన ఆహారమును అనగా ఆయన శరీర రక్తములో మనము పాలు పంపులు పొందాలి. పరలోకము నుండి వచ్చిన జీవాహారం నేనే. ఆయనను మనం భుజిస్తే ఆయన శరీరమును అక్కడ బ్రెడ్, రొట్టె ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, అది మనం ఒక రొట్టెగా భావించొద్దు, ప్రభువారి యొక్క శరీరంగా భావించి నువ్వు లిటరల్గా ప్రార్థన చేసుకుని తింటే అది దేవుని యొక్క శరీరమే నువ్వు ఆహారంగా తీసుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా మన జీవితాలు దేవునికి సమర్పించబడినటువంటివిగా నిలిచి ఉండాలి. మరొక మాట ప్రభువారు చెప్తున్నటువంటి మాట, వెలుగును కూడా నేనే అంటా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూసారు, ఇక్కడ లోకములో వెలుగనేటువంటిది ఉన్నది. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. సూర్యుని మహిమ వేరు, సూర్యుని కాంతి వేరు, చంద్రుని కాంతి వేరు. ఆ రెండు కూడా దేవుని చేత సృష్టించబడ్డాయి. కానీ మబ్బులు పట్టేసాయనుకోండి, చంద్రుడు కనపడతాడా? సాయంత్రం పూట చీకటి పడతా ఉంటుంది, చంద్రుడి యొక్క వెలుగు ఉండదు, సూర్యుని వెలుగు ఉండదు. చంద్రుని వెలుగు అంటుంది ఎలా ఉంటుంది? కొంతే ఉంటుంది కదా. సూర్యచంద్రులు కొంతవరకే వెలుగునిచ్చేటువంటి వారు. సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వచ్చినప్పుడు లోకమంతా చీకటిగా ఉంటుంది. అంటే లోకంలో చీకటిగా ఉంటే ఇంట్లో లైట్ వేసుకుంటాం కదండి, బల్బు పోతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కృత్రిమమైనటువంటివే, కొంత వెలుగునిచ్చేటువంటివే. కానీ ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెలుగుగా ఉన్నటువంటి ప్రభువారే ఈ లోకములో వెలిగించేటువంటి వారు. ప్రభువు ఎలా ఉన్నంటే లేఖనం చెప్తున్న మాట, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెలుగై ఉన్నటువంటి యేసయ్యను నువ్వు చేర్చుకున్నట్లయితే, ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయనను నువ్వు నీ జీవితంలోనికి అంగీకరిస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే వెలుగుమయంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, యేసయ్య దగ్గరికి వస్తే మాకు కష్టమండి, యేసయ్య దగ్గరికి వస్తే అన్ని కష్టాలేనండి. సినిమాలు చూడొద్దంటారు, సిగరెట్లు తాగొద్దంటారు, లంచాలు తీసుకోవద్దంటారు, చెడు వ్యసనాలు వద్దంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో తప్పే ఉంది. నువ్వు లంచం తీసుకుంటే పట్టుబడితే నీకు శిక్షే కదా. నువ్వు మందు తాగితే, డ్రగ్స్కి అలవాటైతే నీ ఆరోగ్యము పాడైపోతుంది కదా. సిగరెట్ తాగేటువంటి ఆ సిగరెట్ ప్యాకెట్స్ మీద రాయబడి ఉంటుంది కదా, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము. వాళ్ళే చెప్తున్నారు, కానీ అందరూ తాగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే అదొక స్టైల్ అనుకుంటున్నారు. కొంతమంది దానికి బానిసలైపోతున్నారు. అందులో మాకు చాలా ఆనందం ఉందని అపోహపడతా ఉన్నారు. కాదు, దానివల్ల మీకు నష్టమే, ఆరోగ్యమునకు నష్టమే. సిగరెట్ తాగేటువంటి వాళ్ళు, ప్రక్క నుండి ఆ పొగ పీల్చేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి. మందు తాగుతుంటే లివర్ పాడైపోతూ ఉంది, లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం పాడైపోతూ ఉంది, క్యాన్సర్ వస్తూ ఉంది, టీబీలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాటను విననటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారందరి జీవితాలు చీకటిమయంగా మారిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నారు, వెలుగును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ప్రభువారు చెప్తున్నటువంటి మరొక ముఖ్యమైన మాట, మంచి కాపరిని నేనే అని అంటా ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మనం అనుకోవచ్చు, అయితే ఏమైందండి అని అనుకోవచ్చు. కానీ ప్రభువారు అంటున్నటువంటి మాట, మంచి కాపరి అయితే ఏం చేస్తాడో తెలుసా?
మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి కాపరి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. తన గొర్రెకు గాయమైతే ఆయన చూడలేడు. ఆ గాయాన్ని తుడిచి కడిగి కట్టుకట్టి తన మందలో నుండి తప్పిపోతే తిరిగి మందలోని చేర్చుకొని దానికి ఆహారం పెట్టి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చి వాటికి విశ్రాంతినిచ్చి నీటి ఊట యొద్దకు వాటిని నడిపించుకుని వెళ్తూ ఉంటాడు. మంచి కాపరి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువారు మంచి కాపరి. నీవు నేను ఆయన గొర్రెలముగా ఉన్నాం. ఈ మాటను యూట్యూబ్లో కొంతమంది అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. గొర్రెలని. అవును, మేము గొర్రెలమే. దేవుని మాట వినేటువంటి గొర్రెలం, దేవునిని ధిక్కరించినటువంటి గొర్రెలం. గొర్రెలు తన కాపరి మాట వింటే మందలోనే ఉంటాయి. మాట వినకపోతే తప్పిపోయి నాశనంలోనికి వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే. ఇక్కడ ఒక మాట, మరొక మాట. గొర్రెలు వెళ్ళేటువంటి ద్వారము నేనే. నా ద్వారానే, నా మార్గంలోనే, నేను ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనే, ఆ ద్వారములోనే నా గొర్రెలు నా మాట విని వెళతాయి. అవి జీవంలోనికి వెళతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చివరిగా మరొక మాట చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభువారు చెప్తున్నటువంటి మరొక ముఖ్యమైన మాట. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ప్రభు ఇస్తున్నటువంటి మాట ఎంత ఆశ్చర్యకరమైనది. ఆయన చనిపోయి మరలా పునరుద్ధానం చెందాడు. మరొక జన్మ కాదు, పునర్జన్మ కాదు, పునరుద్ధానం చెందాడు. మరలా ఆయన బ్రతికి వెళ్ళినటువంటి వాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభునందు విశ్వాసం ఉంచి వారి జీవితాలు ప్రభువుకి అప్పగించుకుంటారో, ప్రభు చెప్పినటువంటి రీతిగా నడిచినటువంటి అనుభవంలో ఉంటారో, వారందరూ కూడా మరలా ప్రభు వచ్చి వారిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ, చనిపోయినటువంటి వారందరూ లేపబడతారు. ఆల్రెడీ సమాధి చేయబడినటువంటి వారు, యాక్సిడెంట్స్లో చనిపోయిన, ఏ రీతిగా లోకయాత్ర ముగించినా వాళ్ళందరూ మరలా ప్రభుతోటి ఉండేటువంటి నిత్యత్వంలో యుగయుగములు సంతోషంగా ఉండేటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి ఆయన నేనే అని చెప్పినటువంటి ప్రతి మాట మీరు జాగ్రత్తగా గమనించండి, గుర్తించండి. ప్రభు మిమ్మలను బహుగా ఆస్వాదించేవాడుగా ఉంటాడు. దేవుడి మాట మన వెనుకలు ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును ప్రభువా, ఎన్నో మాటలు నేనే 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 అని చెప్పినటువంటి దేవుడు. అవునయ్యా, మీరే పునరుద్ధానమును, మీరే జీవమును, మీరే మంచి కాపరి, మీరే మాకు మార్గము, మీరే సత్యము, మీరే జీవమును ప్రభువా, మీరే జీవాహారముగా ఉన్నటువంటి వాడు. ఎన్నో మాటలు ఇంకా వ్రాయబడి ఉన్నాయి ఆయన. మీరు చెప్పిన ప్రతి మాట మేము నమ్ముతున్నాం. విశ్వాసంతో నమ్మి మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉండగా మమ్మల్ని మీరే నడిపించమని, మా కాపరిగా ఉండి నడిపించమని, మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన వారిని ఆయన దీవించి ఆశీర్వదించి, వారి యొక్క అనారోగ్యంలో ఆరోగ్యం అనుగ్రహించి, వారి మార్గములన్నీ సరళము చేసి ప్రభువా, ఈ లోకంలో వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదమును, అవసరతను మీరు తీర్చి మీ నామానికి మహిమను తెచ్చుకున్నామని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.